ఆనింగి సాయి ఈ నేల సాయి ఆ గాలి సాయి ఈ గంగ సాయి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో రకంగా అశాంతికి లోనై వ్యథ చెందుతూనే ఉంటాడు. ప్రతి మనిషిని ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, బాధలు వేధిస్తూనే ఉంటాయి. వాటి నుండి ఉపశమనం కలిగించేది ప్రేమ మాత్రమే. దానికోసం తప్పించిన వ్యక్తి లేడనేది పరమసత్యం. అందరికీ ప్రేమ, ఆప్యాయత నిండిన చూపు, ఆదరంతో కూడిన ఓదార్పు, ధైర్యమిచ్చే చల్లని స్పర్శ కావాలి. వీటిని బాబా భక్తులమైన మనం 10 మందికి పంచాలి. స్వచ్ఛమైన ప్రేమ కదా దైవానికి ప్రతిరూపం. ఒకప్పుడు చిన్న సమస్య కూడా మనిషికి ఎంతో ఆందోళన కలగజేస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, ప్రేమించే మనసున్న ప్రతి మనిషి హృదయంలోనూ ఉన్నాడు. ప్రేమ స్వరూపుడైన బాబా, భయపడవద్దు, నేను నీతోనే ఉన్నాను, నీకు మేలు జరుగుతుంది అని ప్రేమతో మనకు ధైర్యం చెబుతూ ఉంటారు. దీనివలన మనకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది. ఆ ధైర్యంతో మనం ముందుకు అడుగు వేయగలుగుతాం. ప్రేమను వెదజల్లే చిరునవ్వు, ధైర్యాన్ని, ఓదార్పునిచ్చే మాటలు బాధపడుతున్న వారిపై ఎంతో ప్రభావం చూపుతాయి. వారు వాటి సాయంతో ఎంతో హాయిగా ముందుకు సాగగలుగుతారు. ఏ వ్యక్తి అయినా పరిస్థితుల ప్రభావం వలన దారి తప్పినా, వారికి ఎలాంటి కష్టం ఎదురైనా మనం ఇవ్వగలిగిన ఆశలిచ్చి ముందుకు నడిపించాలి. ఈ విధంగా చేయటం వలన మనకు బాబా అనుగ్రహం కూడా పూర్తిగా లభిస్తుంది. कहता है साई आते नहीं बाबा आते नहीं, आप राधा की तरह बुलाते नहीं, क्यों बुलाते नहीं. पैज़माई के हाथों से खाए